అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. గౌసే ఆజం వారు ఎవరు? ఆయన యొక్క జీవిత చరిత్ర ఏమిటి? ఎవరి వంశంలో ఆయన జన్మించారు? ఆయన పుట్టగానే ఏం జరిగింది? ఆయన ఎవరి కుమారుడు? వీటి అన్నిటిపై ఈరోజు మనం కన్ను వేద్దాం, చర్చించుకుందాం. గౌసే ఆజం వారి యొక్క కరామాత్ మనం ఎన్నో విని ఉన్నాము. ఆయన తల్లి గర్భంలోనే ఖురాన్ నేర్చుకున్నారని, ఆయన దొంగల్ని ఇస్లాం స్వీకరించేలాగా చేసి ఆయన శిష్యులుగా మార్చుకున్నారని, అదేవిధంగా చనిపోయిన మనిషికి ప్రాణం పోసేవారని, ఒకే సమయంలో 40 కన్నా ఎక్కువ శిష్యుల యొక్క ఇంటిలో హాజరయ్యారని, అలాగే మైక్ యొక్క సహాయం లేకుండా ముందు కూర్చున్న మనిషి అలాగే చివరిలో కూర్చున్న మనిషి ఒకేలాగా వినగలడు ఆయన యొక్క ప్రసంగం. వినేవారి యొక్క సంఖ్య 50లో 100లో కాదు, వేలల్లో ఉండేది. 50,000 70,000 కన్నా ఎక్కువ ప్రజలు ఆయన ప్రసంగాన్ని వినడానికి హాజరయ్యేవారు. ఇది ఆయన యొక్క కరామత్, ఆయన యొక్క గొప్పతనం. ఆయన యొక్క జీవిత చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరి యొక్క వారసుడు, ఎవరి కుటుంబంలో జన్మించారు, ఆయన తండ్రి పేరు ఏమిటి, తల్లి పేరు ఏమిటి, ఆయన ఏ ఊర్లో జన్మించారు, వీటి అన్నిటిపై ఈరోజు మనం కన్ను వేద్దాం. బయోగ్రఫీ ఆఫ్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ. సోదరులారా, గౌసే ఆజం అని కూడా ఆయన్ని పిలుస్తారు, మెహబూబే సుబ్హానీ అని కూడా పిలుస్తారు. ఇవన్నీ ఆయనకి లభించిన బిరుదులు అన్నమాట. ఆయన యొక్క అసలు పేరు వచ్చి షేక్ అబ్దుల్ ఖాదిర్. ఆయన జీలాన్ అనే నగరంలో జన్మించారు. ఇది ఎక్కడంటే బగ్దాద్ షరీఫ్ దగ్గరలో ఉంటుంది. అందుచేత ఆయనని జీలానీ అని అంటారు. షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ ఆయన యొక్క అసలు పేరు. సోదరులారా, రంజాన్ నెలలో ఆయన జన్మించారు 470 హిజ్రీ. ఆయన పుట్టగానే ఏం చేశారో తెలుసా? సోదరులారా, ఆమె తల్లి సమాధానం చెబుతుంది, ఎప్పుడైతే నా కుమారుడు జన్మించాడో రంజాన్ నెల 1వ తారీఖు నా కుమారుడికి నేను పాలు త్రాగిస్తుంటే నా కుమారుడు పాలు త్రాగడం లేదు. అల్లాహు అక్బర్. ఇది నా మాట కాదండి, ఆమె తల్లి సమాధానం చెబుతుంది. నా కుమారుడికి పాలు పెడుతుంటే నా కుమారుడు మొహాన్ని తిప్పుకునేవాడు. నా కుమారుడు సెహరీ యొక్క సమయంలో మరియు ఇఫ్తార్ యొక్క సమయంలో పాలు త్రాగేవాడు. ఇలా 1 రోజు 2 రోజులు కాదు, నెలంతా ఈ విధంగానే ఉపవాసం ఉన్నాడు. నా కుమారుడు రంజాన్ నెలలో ఉపవాసం ఉన్నాడని ఆమె తల్లి నిర్ధారణ చేసింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మన యొక్క పీర్ అనే పీర్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారు పుట్టగానే ఈ ప్రపంచంలోకి రాగానే ఆయన ఉపవాసం ఉన్నారు. ఇది ఆయన జీవితంలో చేసిన చూపించిన మొట్టమొదటి కరామత్, మిరాకిల్ ఆఫ్ ది గౌసే ఆజం. దిస్ ఇస్ ద ఫస్ట్ మిరాకిల్. సోదరులారా, ఆయన తండ్రి పేరు వచ్చి హజరత్ అబూ సాలెహ్ జంగీ దోస్త్ రహ్మతుల్లా అలై. ఆమె తల్లి పేరు వచ్చి హజరత్ ఉమ్ముల్ ఖైర్ ఫాతిమా సానీ ఆమె తల్లి పేరు. సోదరులారా, ఆమె తల్లి ఎవరి కుటుంబానికి సంబంధించిన వారో తెలుసా? ఆయన తండ్రి ఎవరి కుటుంబానికి సంబంధించిన వారో తెలుసా? అయితే తెలుసుకోండి, ఆయన యొక్క తండ్రి అయిన హజరత్ అబూ సాలెహ్ జంగీ దోస్త్ ఇమామే హసన్ వారి యొక్క వారసుడు. అది ఏ విధంగా అంటే, గౌసే ఆజం షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారు 11వ వారసుడు. ఎవరి యొక్క? ఇమామే హసన్ వారి యొక్క కుటుంబంలోనే జన్మించారు. ఆయన యొక్క 11వ వారసుడు గౌసే ఆజం వారు. ఇమామే హసన్ వారి యొక్క వంశంలో జన్మించారు. తండ్రి ప్రకారంగా చూసినట్లయితే, అలాగే తల్లి ప్రకారంగా చూసినట్లయితే ఈమె ఇమామే హుసైన్ వారి యొక్క వంశానికి చెందిన సదస్సురాలు. గౌసే ఆజం వారు ఇమామే హుసైన్ వారి యొక్క 12వ వారసుడు. దీన్ని బట్టి చూస్తే మనకేం అర్థమవుతుందంటే, ఇమామే హసన్ మరియు ఇమామే హుసైన్ వీరి ఇద్దరి యొక్క మనవడు మన గౌసే ఆజం వారు. తండ్రి ప్రకారంగా చూస్తే ఇమామే హసన్ వారి యొక్క కుటుంబానికి చెందిన వారు, తల్లి ప్రకారంగా చూస్తే ఇమామే హుసైన్ వారి యొక్క వంశానికి చెందిన సదస్సుడు గౌసే ఆజం వారు. దీనినే గౌసే ఆజం వారి యొక్క షజరా అని అంటారు. ఆయన ఎవరి కుటుంబానికి చెందిన వారో మనకి అర్థమవుతుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కుటుంబంలోనే గౌసే ఆజం వారు జన్మించడం జరిగింది. అందుచేత ఆయన్ని సయ్యద్ అని అంటారు. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, సోదరిమణులారా, గౌసే ఆజం వారు ఈ ప్రపంచంలోకి రాక ఒక్క రాత్రి ముందు, రేపు జన్మిస్తున్నారు అంటే ఒక్క రాత్రి ముందు ఆయన తండ్రి అయిన హజరత్ అబూ సాలెహ్ జంగీ దోస్కి ఒక కల వస్తుంది. ఆ కళ ఏమిటంటే, స్వయంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కళలోకి వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన సమాధానం చెబుతున్నారు, ఓ అబూ సాలెహ్, నీకు పుట్టబోయే కుమారుడు సాధారణమైన కుమారుడు కాదు, అతడు నా యొక్క వారసుడు. అదే విధంగా ఎలా అయితే నా యొక్క మాటని ప్రతి ప్రవక్త వింటారో, ఎలా అయితే నా యొక్క మాటని ఆదం నుండి ఈసా వరకు ప్రతి ప్రవక్త అంగీకరిస్తారో, అలాగే నీ కుమారుడు యొక్క మాటని
ప్రతి వలి అంగీకరించాల్సిందే. సోదరులారా, మహాప్రవక్త వారు సమాధానం చెబుతున్నారు, అదేవిధంగా నీ కుమారుడి యొక్క పాదం ప్రతి వలి యొక్క భుజాల పైన ఉంటుంది. సోదరులారా, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే మహాప్రవక్త వారి యొక్క స్థానం ప్రవక్తలలో ఎలా అయితే ఉందో అలాగే వలీలో గౌసి ఆజం వారి యొక్క స్థానం ఉంది. అందుచేత ఆలా హజరత్ వారు ఈ విధంగా అంటున్నారు, జిన్కి మింబర్ బని గర్దనే ఔలియా ఉస్ కదం కి కరామత్ పే లాఖో సలాం. అల్హమ్దులిల్లా. సోదరులారా, గౌసి ఆజం వారి యొక్క స్థానాన్ని అర్థమయ్యేలాగా చెప్పింది ఇంకా ఎవరో కాదు, స్వయంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకంటే ఆయన యొక్క వారసు యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడంలో తప్పు లేదు. అలాగే ప్రతి వలికి గురువు అని కూడా ఆయన స్వయంగా నిర్ధారణ చేశారు. సోదరులారా, హజరతే జునైదే బగ్దాది రెహ్మతుల్లా అలే, ఈయన ఒక వలి, పేరు వినే ఉంటారు, చాలా పెద్ద వలి అస్తిత్వం. ఆయన సమాధానం చెబుతున్నారు, 5వ శతాబ్దంలో ఇస్లాం క్యాలెండర్ ప్రకారంగా చూసినట్లయితే 5వ శతాబ్దంలో జీలాన్ నగరంలో గౌసి ఆజం వారు ఈ ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఆయన యొక్క అగోచర జ్ఞానం, అల్లా ఆయనకి ఏ అగోచర జ్ఞానం అయితే ఇచ్చాడో దానిని ఉపయోగించి ప్రజలకి తెలియజేస్తున్నారు. ఆయన యొక్క మాట ప్రతి వలి వింటారు. ఆయన 5వ శతాబ్దంలో ఈ ప్రపంచంలో జీలాన్ అనే నగరంలో జన్మిస్తారు అని కూడా స్వయంగా నిర్ధారణ చేసింది హజరతే జునైదే బగ్దాది గారు. అల్హమ్దులిల్లా. వలి వస్తున్నాడని స్వయంగా వలికి అర్థమవుతుంది. సోదరులారా, ఒక టీచర్ ఎలా అయితే ఫ్రెండ్ అవుతారో అలాగే ఒక వలి కూడా మిత్రులు అవుతారు. పైగా వలి యొక్క గురువు వస్తుంటే శిష్యులకి తెలియదా? తప్పకుండా తెలుస్తుంది. హజరతే జునైదే బగ్దాది వారి దగ్గరే అగోచర జ్ఞానం ఉన్నట్లయితే మన గౌసి ఆజం వారి దగ్గర ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. గౌసి ఆజం వారి దగ్గర కూడా అగోచర జ్ఞానం ఉన్నది. సోదరులారా, ఈ విధంగా రాకముందే సమాచారాలు ఈ ప్రపంచంలోకి వచ్చేసాయి. గౌసి ఆజం షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రదియల్లాహు తాలా అను వారికి తమ్ముడు కూడా ఉన్నారు. ఆయన తమ్ముడు పేరు వచ్చి హజరత్ సయ్యద్ షాహ్ అహ్మద్ అబ్దుల్లాహ్ రెహమతుల్లా అలై. ఆయన యొక్క అలవాట్లు కూడా గౌసి ఆజం వారితో కలిసినట్లు ఉంటాయి. ఎందుకంటే అన్నయ్య లాగే తమ్ముడు కూడా రాత్రి జాగారాలు చేసి ఖురాన్ షరీఫ్ చదివి అల్లాని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసేవారు. బాల్యంలో ఆయన కూడా అన్నయ్య లాగే ఆడుకోకుండా, పిల్లలతో కలిసి తిరగకుండా అన్నయ్యతో పాటే కూర్చుని ఇల్మ్ నేర్చుకోవడానికి, అంటే ఇస్లామిక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసేవారు. అల్హమ్దులిల్లా. కానీ ఎప్పుడైతే యువత వయసులోకి అడుగు పెడతారో ఆ సమయంలో అనారోగ్యానికి గురయ్యి గౌసి ఆజం వారి తమ్ముడైన హజరత్ షాహ్ అహ్మద్ అబ్దుల్లా రెహమతుల్లా అలే వారు తుది శ్వాసని విడిచిపెడతారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఈ విధంగా తమ్ముడు గౌసి ఆజం వారితో దూరం అయ్యారు. సోదరులారా, గౌసి ఆజం వారి యొక్క తాతగారు ఉన్నారు. ఆయన పేరు వచ్చి హజరత్ అబ్దుల్లా సోమయి రెహమతుల్లా అలే వారు. ఏ విధంగా అంటే తల్లి యొక్క తండ్రి ఆయన ఏ విధంగా వలి అంటే ఆయన వృద్ధుడు అయినప్పటికీ కూడా నఫిల్ నమాజ్ను విడిచిపెట్టేవారు కాదు. అలాగే ఊర్లో ఉన్న వారందరూ వారి కోసం దువా చేయించుకోవాలంటే హజరతే అబ్దుల్లా సోమయి వారి దగ్గరకు వచ్చి వారు దువా చేయమని అడిగేవారు. ఆయన ఒకవేళ దువా చేసినట్లయితే అల్లా ఆ యొక్క దువాని ఖచ్చితంగా స్వీకరించేవాడు. సోదరులారా, అలాగే ఊరిలో ఎవరైనా సరే లేదా కొత్త మనుషులు ఎవరైనా సరే ఆయన్ని విసిగించినట్లయితే అల్లా ఖచ్చితంగా దాని యొక్క ప్రతీకారం తీర్చుకునేవాడు. ఆ తర్వాత హజరతే అబ్దుల్లా సోమయి వారు అంటే గౌసి ఆజం వారి తాతగారు ఆనందంగా సంతోషంగా ఒక చిరునవ్వు నవ్వేవారు. అల్హమ్దులిల్లా అని ఒక మాట అనేవారు. అల్లాహ్ యొక్క కృతజ్ఞతను ఎల్లప్పుడూ తెలియజేసుకునేవారు. గౌసి ఆజం వారి యొక్క వంశం సాధారణమైన వంశం కాదండి. ఆమె యొక్క అత్త అయిన హజరతే ఆయిషా రెహమతుల్లాహి అలైహా సాధారణమైన అస్తిత్వం కాదు. మహిళలో ఎటువంటి సమస్య వచ్చినా గౌసి ఆజం వారి అత్త దగ్గరికి వచ్చేవారు. ఊరిలో ఉన్న వారు దువా చేయించుకోవాలంటే ఆమె దగ్గరికి వచ్చేవారు. ఊరిలో వర్షం కురవకపోతే వచ్చి ఆమె దువా చేస్తే అల్లా ఖచ్చితంగా ఆ నగరంలో వర్షాన్ని కురిపించేవాడు. అంత గొప్ప వంశంలో మన గౌసి ఆజం వారు జన్మించారు. సోదరులారా, తండ్రి వలి, తల్లి వలి, అలాగే తాతగారు వలి, అత్త వలి, తమ్ముడు వలి, ఆయన యొక్క వంశం మొత్తం వలి. ఎందుకు వలి కాదండి? ఇమామి హసన్ వారి వంశంలో, ఇమామి హుస్సేన్ వారి వంశంలో జన్మించిన ఒక గొప్ప వీరుడు మన గౌసి ఆజం రెహమతుల్లా అలీ వారు. సోదరులారా, అలాగే మన గౌసి ఆజం రెహమతుల్లా అలీ వారు
పేదరికాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన ప్రతి వలి, దాదాపుగా ప్రతి వలి పేదరికాన్ని ఎంచుకున్నారు. కారణం ఏమిటో తెలుసా? స్వయంగా మహాప్రవక్త వారు కూడా పేదరికాన్ని ఎంచుకున్నారు. పేద ప్రజలు ఎవరైతే ఉంటారో ముస్లిం ప్రజలు, ఈ మాటని గుర్తు తెచ్చుకోవాలి. గౌసి ఆజం వారైనా, మహాప్రవక్త వారైనా, ఖ్వాజా ఆజం అయినా, పెద్ద పెద్ద ఔలియాలు అయినా, వారందరూ పేదరికాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే పేదరికాన్ని ఎంచుకున్నట్లయితే వారు ఆ యొక్క మిగిలిన సమయంలో అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి వారు ఉపయోగించేవారు. 3 పూట్ల భోజనం వారికి దొరికితే కడుపు నిండా తిని ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క కృతజ్ఞత తెలియజేసుకుని మిగిలిన సమయంలో రాత్రి పగలు జాగారాలు చేసి వారు అల్లాహ్ యొక్క ఆరాధన చేసేవారు. ఈ మెసేజ్ వారు ప్రజలకి తెలియజేస్తున్నారు. ఓ ప్రజలారా, డబ్బు వెంట పడకండి. మీరు ఈ ప్రపంచంలో హాజరయ్యారు కదా, దీని వెనక కారణం ఏమిటంటే అల్లాహ్ని మనం సంతోషపెట్టాలి. డబ్బు సంపాదించడంలోనే మీ యొక్క సమయాన్ని కేటాయించద్దు. మీ యొక్క సమయాన్ని కేటాయించాలంటే మీరు అల్లాహ్ యొక్క ఆరాధన చేయండి అని ప్రతి వలి, ప్రతి ప్రవక్త మనందరికీ ఇచ్చిన మెసేజ్ ఇది. గౌసి ఆజం రదియల్లాహు తాలాను వారికి ఒక లెటర్ వచ్చింది, ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో ఏం రాసి ఉందో తెలుసా? నీమ్రోజ్ ప్రాంతానికి చెందిన మహారాజు ఉత్తరం రాశాడు. ఓ గౌసి ఆజం, నా యొక్క రాజ్యాన్ని మీకు నేను అప్పచెబుతాను, మీరు ఇక్కడ వచ్చి పరిపాలించండి, ఈ యొక్క పదవి కూడా నేను మీకు అప్పగిస్తున్నానని తెలియజేశాడు. ఈ ఉత్తరాన్ని చదివిన తర్వాత స్వయంగా గౌసి ఆజం వారు ఉత్తరం రాస్తున్నారు. నాకు పరిపాలించాలని లేదు, నాకు మహారాజు అవ్వాలని ఆలోచన కూడా లేదు, ఇటువంటి ఈర్ష్య నా మనసులో అసలు లేనే లేదు. నేను ఈ ప్రపంచంలో వచ్చింది పరిపాలించడానికి కాదు, ప్రజలకి మంచి మెసేజ్ తెలియజేయడానికి. ఈ ప్రపంచంలో నేను వచ్చింది నేను మహారాజు అవ్వడానికి కాదు, నేను ఈ ప్రపంచంలో వచ్చింది అల్లాహ్ని సంతోష పెట్టుకోవడానికి. ఈ ప్రపంచంలో వచ్చింది తప్పుడు మార్గంలో నడుస్తున్న ప్రజలకి మంచి మార్గం చూపడానికి అని స్వయంగా తెలియజేసింది మన గౌసి ఆజం వారు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? ఆయన పదవిని తిరస్కరించారు, ఆయన డబ్బుని తిరస్కరించారు, వజ్రాన్ని, బంగారాన్ని, ఇవన్నీ తిరస్కరించిన అస్తిత్వం మన గౌసి ఆజం వారు. సోదరులారా, ఇది ఆయన యొక్క బయోగ్రఫీ, ఇది ఆయన యొక్క జీవిత చరిత్ర. ఆయన ఏనాడు కూడా జీవితంలో డబ్బు వెంట పడలేదు, ఈర్ష్య ఆయన మనసులో లేనే లేదు. ఎల్లప్పుడూ ఆయన అల్లాహ్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసేవారు. కానీ మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఆయన యొక్క అడుగు జాడలో నడిచే మనము కూడా అల్లాహ్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయాలి.